విషయాల గురించి మనము తెలుసుకుంటా ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు పరిశుద్ధాత్మనితో స్నేహం, ద ఫ్రెండ్షిప్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మనితో స్నేహం. ఎంతమందికి స్నేహితులు ఉన్నారు? ఎంతమందికి స్నేహితులు ఉన్నారు? లేరా? ఉన్నారు. వండర్ఫుల్. స్నేహితులకి అన్నీ కూడా పంచుకుంటాం. కొంతమంది ఎక్కువ కాలం స్నేహం చేస్తారు, కొంతమంది స్నేహం చేసిన వారే మోసం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ పరిశుద్ధాత్మనితో స్నేహము మనం చేసినప్పుడు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు మన జీవితంలో పనిచేస్తాయి. ఆయనతో స్నేహం చేసినప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు త్రిత్వములో, ట్రినిటీలో ఒక దేవుడు. ఈజ్ అ త్రిత్వములో పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు ఆయన. ఈ పరిశుద్ధాత్ముడు ఒక స్నేహితుడుగా ఉంటాడు, ఒక హెల్పర్గా, సహాయకుడుగా ఉంటాడు, శుద్ధి చేసే ప్యూరిఫైర్గా ఉంటాడు, ఒక బోధకుడుగా ఉంటాడు, అలాగే నిన్ను నడిపించే ఒక గైడ్గా కూడా ఉంటాడు. మనం విదేశాలకు వెళ్ళినప్పుడు విదేశాల్లో ఉన్న వాటిని తెలుసుకోవటానికి ఒక గైడ్ని మనం ఎప్పుడైతే హైర్ చేసుకుంటామో అతనికి అన్నీ తెలుసుంటాయి, సమాచారం అంతా ఆయన దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ విదేశాల్లో, ఆ దేశంలో ఉండే దాని గురించి ఆయన చూపిస్తాడు. ద హోలీ స్పిరిట్ ఈజ్ ఎ ఫ్రెండ్, హెల్పర్, ప్యూరిఫైయర్, టీచర్ అండ్ ఆల్సో ఎ గైడ్. ఆయన మనల్ని నడిపించేటటువంటి నాయకుడు. ఈ పరిశుద్ధాత్మతో మనము ఎలా సహవాసం చేయాలి? హౌ కెన్ వి కనెక్ట్ విత్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మతో ఎలాగా మనము స్నేహం చేయాలి? ఆయన నీ కుటుంబంలో నీ జీవితాన్ని కడటానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను అభివృద్ధిలోకి తీసుకురావటానికి ఆయన నీ లోపలికి వచ్చాడు, నీలో నివసిస్తున్నాడు. ఆయన నీతోనే ఉంటాడు. ఆయన నువ్వు పాపం చేసినప్పుడు వెళ్ళిపోడు, నువ్వు తప్పులు చేసినప్పుడు వెళ్ళిపోడు. ఆయన క్షమించి తిరిగి కడతానికి, నీలో సదాకాలము నివసించడానికి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఒక స్నేహితుడుగా ఉంటాడు. స్నేహితులతో ఏం చేస్తాం? మనం ఎక్కువ స్నేహితులతో మాట్లాడతాం, స్నేహితుల్ని కలుసుకుంటాం, స్నేహితులకి సహాయం చేస్తాం. స్నేహితులు బాధల్లో ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్నదాన్ని పంచుకుంటావు. అంటే ఒక ఇద్దరి స్నేహము ఎంత శక్తివంతమైనదో అన్ని విషయంలో సహాయం చేసేవాళ్ళు ఎవరు? స్నేహితుడు. అలాగే పరిశుద్ధాత్మనితో నువ్వు స్నేహం చేసినప్పుడు నీ బలహీనతలో బలమిస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నీ కుటుంబాన్ని కడతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను అనేక మంచి మార్గంలో నడిపించడానికి సహాయపడే స్నేహితుడే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా! అందరం హల్లెలూయా! అందుకే బైబిల్ గ్రంథంలోంచి 2 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. 2 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్ చెప్పండి అందరూ. అందరూ ఆమేన్. ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీసస్, the grace of the Lord Jesus Christ and the love of God and the communion of the Holy Spirit be with you forever. Amen. అయితే మళ్ళీ చదవండి ఒకసారి. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము. ఎవరు సహవాసం అంట?
యేసుక్రీస్తు కృప ఉంటుందంట, తండ్రి యొక్క ప్రేమ ఉంటుందంట. అయితే పరిశుద్ధాత్మతో ఏముండాలి? సహవాసము మీతో ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్ముడితో సహవాసము అంటే కమ్యూనియన్, కమింగ్ యూనియన్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడితో ఏకమైపోవటం. ఎలా పరిశుద్ధాత్మతో ఏకమవుతాం మనం? ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా పరిశుద్ధాత్మతో ఏకమైనప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆయనలో ఉన్న గుణాలు, ఆయనలో ఉన్న ఆశీర్వాదాలు, ఆయనలో ఉన్న స్వస్థత నీకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. హల్లెలూయా. అందుకే కమ్యూనియన్ విత్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మతో సహవాసము కలిగిన విశ్వాసి నార్మల్గా ఉండడు, అసాధారణంగా ఉంటాడు. పరిశుద్ధాత్మతో సహవాసము కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు తెలుసా? సూపర్ న్యాచురల్గా ఉంటాడు. ఎలా ఉంటాడు? అద్భుత రీతిగా ఉంటాడు. కమ్యూనియన్ అంటే అర్థము గ్రీక్ వర్డ్లో కోయానోయా అంటే పరిశుద్ధాత్ముడు స్నేహితుడు. ఈ యొక్క కమ్యూనియన్ అనే మాట గ్రీక్ వర్డ్లో గన ట్రాన్స్లేట్ చేస్తే కోయానోయా అంటే అర్థము స్నేహితుడు. హీఈస్ అ గుడ్ ఫ్రెండ్ ఫర్ ఎవర్. నీకు మంచి స్నేహితుడిగా ఆయన నీ జీవితంలో ఉండటానికి, నీలో నివసించడానికి, సదాకాలము నీతో ఉండటానికి ఆయన నీ లోపలికి వచ్చాడు. అయితే నువ్వు ఆయనతో సహవాసము చేసిన ఎడల, ఆయనతో ఏకమైన ఎడల పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో, నీ జీవితంలో కనబడుద్ది. హల్లెలూయా. హల్లెలూయా. అందమైన పరిశుద్ధాత్ముని సహవాసము. ఎలాగ పరిశుద్ధాత్ముడితో సహవాసం చేయాలి? నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? నీ ఆరాధనలో, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే ఆరాధనలో ఆయన సన్నిధి నిన్ను ఆవరించి నీలో నుంచి కదులుతాడు ఆయన పరిశుద్ధాత్ముడు. ఇంకేం చేస్తే పరిశుద్ధాత్ముడితో సహవాసం చేస్తాం? పరిశుద్ధాత్ముడితో సహవాసం చేయటానికి ప్రతిరోజు కూడా ఆయనతో సమయం కేటాయించాలి. నీకు ఒక స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, ఆ స్నేహితుడు మంచి స్నేహితుడు అని ఎప్పుడు తెలుస్తుంది? ఆయనతో ఎక్కువ సమయము గడిపినప్పుడు. ఆయనతో షాపింగ్కి వెళ్తావు, ఆయనతో ఫుడ్ కోర్ట్కి వెళ్తావు, ఆయనతో రెస్టారెంట్కి వెళ్తావు. ఎవరు? నీ స్నేహితుడితో నువ్వు పెడతావు, కొన్నిసార్లు అతను పెడతాడు. అంటే స్నేహితుల మధ్య ఇచ్చు పుచ్చుకోవటం ఉంటుంది, స్నేహితుల మధ్య ప్రేమ ఉంటుంది, స్నేహితుల మధ్య హెల్పింగ్ ఉంటుంది. అయితే నువ్వు దేవునితో పరిశుద్ధాత్ముడితో సహవాసం చేసినప్పుడు ఆయన నీ స్నేహితుడిగా మారిపోతాడు. నువ్వు ఎక్కడ వీక్గా ఉన్నావో, ఎక్కడ బలహీనంగా ఉన్నావో ఆయన బలాన్నిచ్చి నిన్ను నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఈజ్ అ రియల్ గుడ్ ఫ్రెండ్. ఆయన మంచి స్నేహితుడు. ఆయన నీ జీవితంలో చాలా సమస్యల గుండా, చాలా అప్పుల గుండా, చాలా ఇబ్బందుల గుండా వెళ్తున్నావంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఇంకా ఎక్కువగా ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడు? నీకు సహాయం చేసి, నీకు మార్గము చూపించి నిన్ను నడిపించడానికి ఆయన నీకు మంచి స్నేహితుడుగా నీలో ఉంటున్నాడు ఆయన. హల్లెలూయా. అందపన హల్లెలూయా. Every believer would experience a continual friendship with the Holy Spirit. ప్రతి విశ్వాసి కూడా ఎడతగని సహవాసము కలిగి ఉండాలి పరిశుద్ధాత్మతో. ఈరోజు సంఘానికి ఏది తక్కువైపోయిందో తెలుసా? పరిశుద్ధాత్మతో సహవాసం. అందుకే వరాలు కనపట్లే, అందుకే శక్తి కనపట్లే, అందుకే స్వస్థత కనపట్లే. దేవునితో సహవాసము, పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉంటే సంఘము క్షేమాభివృద్ధిలోకి వస్తుంది, సంఘము ఆశీర్వదించబడుతుంది, సంఘము స్వస్థత కలుగుద్ది, సంఘంలో ఉన్న వ్యాధిగ్రస్తులు స్వస్థపడటమే కాదు సమృద్ధిలోకి వెళ్తారు. అయితే సంఘానికి కావలసింది కూడికలు కాదు, సంఘానికి కావలసింది ఉపవాస ప్రార్థన కాదు, సంఘానికి కావలసింది పరిశుద్ధాత్మతో సహవాసము. ఈరోజు మీకు ఒక ప్రశ్న వేస్తున్నా,
పరిశుద్ధాత్మతో నువ్వు ఏకమయ్యావా? ఆర్ యు యునైటెడ్ విత్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మతో ఏక మనసు కలిగి ఉన్నావా? ఆయనతో యూనియన్ అయిపోయావా? కమ్యూనియన్ కమింగ్ యూనియన్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే ఏకమవుతావో నువ్వు నార్మల్ లైఫ్లో ఉండవు, అసాధారణమైన జీవితంలో జీవిస్తావు. హల్లెలూయా. నీ జీవితంలో ప్రతి అడుగు కూడా ఎలా పడుతుంది? ఫలవంతంగా మారిపోతుంది. ఆయన రెడీగా ఉన్నాడు. పక్కన చెప్పండి, ఆయన రెడీగా ఉన్నాడు అని చెప్పండి. అందరూ పక్కన చెప్పండి, ఆయన రెడీగా ఉన్నాడు. హీ ఈజ్ రెడీ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో పనిచేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఆర్ యు రెడీ టు కమ్ యూనియన్ విత్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మతో ఏకము కావటానికి నువ్వు రెడీగా ఉన్నావా? అయితే రోజు ప్రార్థించు. అయితే రోజు ఆయనకి సమయం ఇవ్వు, ఆయనతో మాట్లాడు. ఆయన నీతో ఉన్నాడు. హీ ఈజ్ అ క్రియేటర్. ఆయన సృష్టించినటువంటి సృష్టికర్త. దేవుడు మాట పలికినప్పుడు సమస్తాన్ని తయారు చేసిన పరిశుద్ధాత్మ దేవుడు. ఏ జలముల పైన అయితే పరిశుద్ధాత్ముడు అల్లాడుచున్నాడో అదే పరిశుద్ధాత్ముడు ఈ సృష్టిని సృష్టించాడు మాట తీసుకొని. ఆయన నీలో కూడా పరిశుద్ధాత్ముడు అల్లాడుచున్నాడు మాట కోసం. ఎప్పుడు మాట పలుకుతావా అప్పుడు కార్యం చేద్దామా? ఎప్పుడు మాట పలుకుతావా? ఎప్పుడు ఆయనతో మాట్లాడతావా? ఆయనతో యూనియన్ అవుతావా? ఆయనతో సంబంధం పెట్టుకుంటావా? నేను ఈ కార్యాలు చేయాలనుకుంటున్నానని పరిశుద్ధాత్ముడు కూడా నీకంటే ఎక్కువగా ఆలోచిస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు, నిన్ను గైడ్ చేస్తున్నాడు, నీకు సహాయం చేస్తాడు. నీ బలహీనతలు తీసివేసి నిన్ను ప్యూరిఫై చేయటానికి ఆయన రెడీగా ఉన్నాడు. నువ్వు చేయాల్సింది ఒకటే, ఆయనతో ఏకమవ్వటం. అంతప్పుడు ఆయనతో ఏకం అవటం అనండి. ఏంటప్పుడు ఆయనతో ఏకం అవటం. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఉన్నా లేనట్టుగా ఉంది సంఘం. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఉన్నా లేనట్టుగా ఉన్నాడు ఒక విశ్వాసి. అంత గొప్ప దేవుని పెట్టుకొని ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తుని మృతుల్లో నుంచి లేపిందో, ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తు చనిపోయినప్పుడు తిరిగి లేపిందో, అదే ఆత్మ ప్రతి విశ్వాసి జీవితంలో ఉన్నాడు. నిన్ను కూడా తిరిగి లేపగలడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వెక్కడ పడిపోయావు? నువ్వెక్కడ ఎండిపోయావు? నువ్వెక్కడ నిశ్చయమైపోయావు? నువ్వెక్కడ ఎండిపోయిన పరిస్థితులు ఉన్నాయి? ప్రతిదాన్ని కూడా పరిశుద్ధాత్ముడు జీవింప చేయటానికి, ఆయన నీతో సదాకాలం ఉండటానికి ఆయన నీ లోపలికి వచ్చాడు. హల్లెలూయా. ఏంటప్పుడు ఆమేన్. అందరప్పుడు ఆమేన్. అయితే పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తావా? అడగండి పక్కన వాళ్ళకి, దేవునితో సహవాసం చేస్తావా? ఏమొస్తుంది అనండి, అనండి గట్టిగా, ఏమొస్తుంది? దేవునితో సహవాసం చేస్తే ఏమొస్తుంది బ్రదర్? ఏమొస్తుంది తెలుసా? పరలోక సంబంధమైన ఆశీర్వాదము నీ జీవితంలోకి ట్రాన్స్ఫర్ అవటం, నీ జీవితం ద్వారా లోకానికి చూపిస్తాడు దేవుడు. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను అభివృద్ధిపరుస్తాడు, నీ పాపాన్ని తీసివేస్తాడు, నీకు బాధల్లో నెమ్మదినిస్తాడు ఆయన. హల్లెలూయా. ఏమొస్తుంది తెలుసా? చాలా వస్తాయి. దెర్ ఆర్ మోర్ బెనిఫిట్స్ వెన్ యూ వాక్ విత్ హోలీ స్పిరిట్. ఆయన శక్తి కనబడుతుంది. ఆమేన్. అందప్పుడు ఆమేన్. అందప్పుడు ఆయన శక్తి కనబడుతుంది అనండి. అరే నిద్రపోతున్నారు కూడా చెప్పాలా? ఆయన శక్తి కనబడుతుంది అని చెప్పండి. అందరు మెలుకున్నారు. హల్లెలూయా. అందరూ చెప్పండి, నేను పరిశుద్ధాత్మతో సహాయం చేస్తే ఒత్తత్త క్రైస్తవుని కాదు, ఆయన శక్తి కనబడుతుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప దేవుడిని పెట్టుకొని ఏం చేస్తున్నా? నిద్రపోతున్నా. ఈజ్ అ పవర్ఫుల్ గాడ్, ఈజ్ ఆసమ్ గాడ్, ఈజ్ అమేజింగ్ గాడ్. ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన హల్లెలూయా. నీ అడుగుల్ని స్థిరపరుస్తాడు ఆయన ఈరోజు. ఆమేన్. నీ పాదములు తుట్టిల్లకుండా నిలబెడతాడు ఆయన. నువ్వు సిగ్గుపరచబడవు. ఏ బాధలైతే ఉన్నావో, ఏ కష్టములైతే ఉన్నావో, ఈ పరిశుద్ధాత్ముడు నీ అడుగులు స్థిరపరిచి, నీ అవమానాలను ఘనతగా మార్చి, నిన్ను హెచ్చించి, నిన్ను నిలబెట్టి, నేను అభివృద్ధిపరిచే దేవుడు నీ దేవుడు. ఆమేన్. నువ్వు అసాధారణమైన వ్యక్తివి. అందపండి, నేను అసాధారణమైన వ్యక్తినానండి. గట్టి చెప్పండి, నేను న్యాచురల్ కాదని చెప్పండి. అందపండి, నేను న్యాచురల్ కాదు,
ఐఎమ్ నాట్ న్యాచురల్ బట్ ఐఎమ్ సూపర్ న్యాచురల్. నేను అద్భుతకరుడు, అద్భుత కలిగిన దేవుడు నాతో ఉన్నాడు. ఆమేన్. భయపడబాక. దేనికి భయపడబాక? సాతాను భయపెడతాడు నిన్ను. సాతాను ఏం చేస్తాడు నిన్ను? గట్టిగా చెప్పండి. దెయ్యం చూస్తే ఎంతమంది భయపడతారు? అరే భయపడరా? ఓహో, మీరు బల్లికి భయపడతారేమో, లేకపోతే బొద్దింక భయపడతా. కేకలు వస్తాడు. ఏమవుతాయంటే బొద్దింక, బల్లి. వీటన్నిటికంటే అసలు భయపడకుండా ఉండటానికి నీ లోపల భయము లేని ఆత్మను పెట్టాడు. హల్లెలూయా. అందుకే మీరు మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను నేను మీకు ఇవ్వలేదు. ఏ ఆత్మనిచ్చాడు? దత్తపుత్ర ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆమేన్. అంటే ఆయన గొప్ప దేవుడు అని చెప్పండి. హల్లెలూయా. కొంతమంది స్నేహితులతో సహవాసం చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళని కూడా మర్చిపోతారు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఫ్రెండ్తో వెళ్ళి వస్తున్నా. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఫ్రెండ్తో గడిపి వస్తున్నా మమ్మీ, ఫ్రెండ్తో గడిపి వస్తున్నా. అరే ఈ ఇల్లు గుర్తు రాలేదా? గుర్తు రాలే. అంతగా మీ ఇద్దరు సహవాసం అంతగా వెళ్ళిపోయింది. నువ్వు పరిశుద్ధాత్ముడితో కూడా నీ బాధలు మర్చిపోయేంత స్నేహంలోకి వెళ్ళిపోతే నీ ప్రతి బాధని ఆశీర్వాదంగా మారుస్తాడు. హల్లెలూయా. యూ హ్యావ్ టు ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ కమ్ యూనియన్ విత్ ద హోలీ స్పిరిట్. ఎవ్రీథింగ్, ప్రతిదీ మర్చిపోయి ఆయనతో ఏకమైతే ఏమవుతుంది? నీ పరిస్థితులు మారిపోవాల్సిందే. హల్లెలూయా. ఆమేన్. అంతప్పుడు ఆమేన్. హీ ఈజ్ లోడెడ్ విత్ బెనిఫిట్స్. ఆ పరిశుద్ధాత్ముడు నీ కోసం దాచి ఉంచాడంట. ఇలా ఉంటాం బాగాలే, నువ్వు ప్రార్థన చేయి, ఇంకా ఎక్కువ వాక్యం చదువు. ఒక సమస్య నీ జీవితంలో పోవటం లేదు అంటే నువ్వు ఆత్మీయతలో ఇంకా ఎదగాలి అని అర్థం. మళ్ళీ చెప్తున్నా, ఒక సమస్య ఎంత ప్రార్థన చేసినా, ఎంత మందిరానికి వెళ్ళినా, ఎన్ని కోటాలకు వెళ్ళినా, ఎంతమంది దైవజనులు ప్రార్థన చేసినా ఆ సమస్య పోవటం లేదు అంటే నువ్వు దేవుని జ్ఞానములో ఎదగాలి అని అర్థం. అది ఎదిగితేనే పోతుంది. హల్లెలూయా. అందప్పుడు అది ఎదిగితేనే పోతుంది అని చెప్పండి. అందప్పుడు అది ఎదిగితేనే, అందప్పుడు దేవుళ్ళు ఎదిగితేనే ఆ సమస్య పోతాయి, ఆ అప్పులు పోతాయి, ఆ కష్టాలు పోతాయి, ఆ వ్యాధి పోతాయి. నువ్వేం చేస్తున్నా? ఆదివారం వస్తున్నావు, కూర్చుంటున్నావు, 2 పాటలు పాడుతున్నావు, వెళ్ళిపోతున్నావు. అది నీకు మేలు కలిగించదు. స్నేహితుడితో ప్రతిరోజు మాట్లాడతావు. ఫోన్, హలో ఎలా ఉన్నారా, ఏం చేస్తున్నా, ఏం కూరా అడుగుతావు లేదా? స్నేహితుడితో ఎవ్రీడే యూ విల్ టాక్ టు యువర్ ఫ్రెండ్. నీ ఫ్రెండ్తో ఎప్పుడు మాట్లాడతాను. మంచి స్నేహితుడు. అందరూ చెప్తా, ఇతను ఎవరో తెలుసా? నా ప్రాణమిత్రుడు. ఏ మిత్రుడు అంట? ఎట్టి ఎప్పుడు ఏ మిత్రుడు అంట? ఎట్టి ఎప్పుడు ప్రాణ అంటే నీ ప్రాణం పోతుండగా అతను గుర్తుండిపోతాడు. చాలా మంచి స్నేహితులు ఉంటారు, దాంట్లో కూడా చెడ్డ స్నేహితులు ఉంటారు. కానీ ఒక్కడే విలువైన మంచి స్నేహితుడుగా ఉంటాడు. ఆ ఒక్క వ్యక్తిని నువ్వు జీవితాంతం విడిచిపెట్టవు. పెళ్ళైన విడిచిపెట్టవు, పెళ్ళి కాకపోయినా విడిచిపెట్టవు, పెళ్ళి అవ్వకముందు ఎలా ఉన్నావో పెళ్ళైన తర్వాత కూడా అలా ఉంటావు. ఎందుకని? అతను మంచి స్నేహితుడు. ఆయన నీకు ఆపద వచ్చినప్పుడు ఎవరు గుర్తొస్తారు? నీకు ఆపద వచ్చినప్పుడు ఎవరు గుర్తొస్తారు? నీ స్నేహితుడు గుర్తొస్తాడు. ఏమని? నిజ స్నేహితుడు సహాయం చేస్తాడు. ఏం చేస్తాడు? ఆయన దగ్గర లేకపోయినా ఆయన దగ్గర ఉన్నదాన్ని ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. అయితే పరిశుద్ధాత్మతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే, పరిశుద్ధాత్మతో నువ్వు సహవాసం చేస్తే ఆయనలో ఉన్నవన్నీ కూడా నీలో కనబడుతూ స్టార్ట్ అవుతాయి. హల్లెలూయా. ఆయనలో ఉన్నవన్నీ కూడా నీలో కనబడాల్సిందే. ఎందుకంటే ఆయన నిజమైన స్నేహితుడు. ఆయన నువ్వు ఎక్కడ వీకో తెలుసు ఆయనకి. చెప్పండి, నువ్వు ఎక్కడ బలహీనుడివో తెలుసు ఆయనకి అని చెప్పండి. చెప్పండి, నువ్వు చెప్పట్లా, నీవు ఎక్కడ బలహీనుడివో ఆయనకు తెలుసు. ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయబాక. నువ్వు కూడా తెలుసా యేసయ్యా, నీకు కూడా తెలుసా యేసయ్యా, నా ప్రాబ్లం ఇది, నాకు తెలుసు, నేను నిజమైన స్నేహితుడిని. నువ్వే నన్ను పట్టించుకోవట్లే. నేను బలాన్ని ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నా, నువ్వు ప్రార్థించట్లే. నేను విడిపించాలని ప్రయత్నం చేస్తున్నా, నువ్వు వాక్యం చదవట్లే, నాతో స్నేహం చేయట్లే. నా గురించి తెలియాలంటే ఒకసారి మోషేని అడుగు. వెళ్ళి మోషేని అడుగు.
నా గురించి తెలియాలంటే మోషేని అడుగు. మోషేని పగల మేఘ స్తంభములా, రాత్రి అగ్ని స్తంభంలాగా నడిపించా. వాళ్ళకి పగల ఎండ తగలకుండా, రాత్రి చలి తగలకుండా ఏం చేశాను? వాళ్ళు నడిపించా. మోషేని అడుగు, నీకు చెప్తాడు నేను ఎలాంటి వాడినో. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడిని పొందుకోవటం ముఖ్యం కాదు, ఆ పరిశుద్ధాత్ముడితో స్నేహం చేసి ఆయన సన్నిధిని నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. రక్షించబడితే నీ జీవితం అయిపోలే. బాప్తిజం తీసుకుంటే నీ జీవితం అయిపోలే. ఆదివారం మందిరికి వస్తే నీ జీవితం అయిపోదా. పాటలు పాడితే నీ జీవితం అయిపోలే. దేవునితో సహవాసం చేస్తేనే తమ దేవుని ఎరిగిన వారు శూర కార్యాలు చేస్తారు. హల్లెలూయా. యు హ్యావ్ టు నో యువర్ గాడ్ అట్ ఎ డీపర్ లెవెల్. అంతపడి నీ దేవుడిని లోతుగా తెలుసుకో అని చెప్పండి. గట్టి చెప్పాలి, నీ దేవుడిని లోతుగా తెలుసుకో. ఆమె నీ జీవితంలో ఏది చేయాలో ఆల్రెడీ నిర్ణయించాడు ఆయన. ఏ సమస్య నుంచి ఎలా విడిపించాలో, ఏ కష్టం నుంచి ఎలా విడిపించాలో ఆల్రెడీ జగత్ పునాది వేయబడక ముందే, తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఈ సమస్య గుండా వెళ్తావని తెలుసు. ఆ సమస్య నుంచి ఎలా బయటికి రాబోతున్నావో ఆయనకి మాత్రమే తెలుసు. ఆయన నిన్ను నడిపించేవాడు ఆయన. హల్లెలూయా. ఆయన నడిపించేవాడు ఆయన. అంతప్పుడు ఆయన నడిపించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తండ్రి కుమారుడివి, అలాగే నువ్వు తండ్రికి వారసుడివి, అయితే పరిశుద్ధాత్మక స్నేహితుడివి. హల్లెలూయా. అందరూ ఆమేన్. నువ్వు తండ్రి కుమారుడివి. అందుకే తనని అందరైతే అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులకు ఆయన అధికారం ఇచ్చాడు. నువ్వు కుమారుడివి, కుమార్తెవి. అంతేకాదు నువ్వు వారసుడివి. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము నీ జీవితంలో చూపించడానికి నువ్వు వారసుడివి. అంతకంటే ముఖ్యముగా నువ్వు పరిశుద్ధాత్ముడికి స్నేహితుడివి. హల్లెలూయా. స్నేహితుడితో ఎలా మాట్లాడతావు? నువ్వు ఉన్నదంతా చెప్తావు. అందుకే నీ గురించి తెలియాలంటే నీ స్నేహితుని కనుక్కోవాలా. నువ్వు ఎలాంటి దానవో, ఎలాంటి వాడవో, ఏం చేస్తావో ఆయన మాత్రం కరెక్ట్గా చెప్పగలడు, ఆమె మాత్రం కరెక్ట్గా చెప్పగలడు. ఎందుకని? స్నేహితుల దగ్గర దాపరికాలు ఉండవు, అంత తెరిచిన పుస్తకమే. నీ పరిశుద్ధాత్ముడు నువ్వు పరిశుద్ధాత్ముడితో స్నేహం చేసినప్పుడు దాపరికాలు ఉండవు, అంత తెరిచిన పుస్తకమే. నీ గురించి సమస్తము తెలిసినవాడు, సమస్తం బోధించగలవాడు, సమస్తము నడిపించగలవాడు నీతో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు ఏ స్థానంలో ఉన్నావో ఈరోజు దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు యేసు నామములో. హల్లెలూయా. అందప్పుడు ఆమేన్. ఆయన స్నేహితుడు. ఆయన దావీదు మహారాజు అంటాడు, దావీదుకి తెలుసు దేవుడు ఎలాంటోడు. దావీదు ఏం చేసేవాడు కాదు, గొర్రెలు కాసుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు. దావీదుకి దేవునితో లోతైన అనుభవం ఉంది. ఈయన లోక పదవులు మర్చిపోయాడు, ఎడ్యుకేషన్ మర్చిపోయాడు, కానీ దేవునికి దగ్గరగా జీవిస్తున్నాడు. ఎవరైతే దేవునితో సహవాసం కలిగి ఉంటారో వారు దేవునికి హృదయానికి దగ్గరగా జీవిస్తారు. వాళ్ళు ఎవరో తెలుసా? హృదయానుసారులు. దావీదు రాసినటువంటి కీర్తనలు అంటాడు, చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 23వ అధ్యాయం, కీర్తన గ్రంథము 23వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. చూడండి, ఇది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఊరక యెహోవా నా కాపరి అంటే కుదరదు. దావీదు దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. ఆయన నా యొక్క ఏంటంట, యెహోవా నా మంచి కాపరి. మంచి కాపరి అని ఎలా తెలిసింది? ఆయనతో సహవాసం చేయటం ద్వారా. ఆమేన్, హల్లెలూయా. ఇంకో మాటలో చెప్పాలంటే ద లార్డ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ బట్ ఆల్సో హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. అందుకే ప్రతిదీ కూడా ఆయనతో పంచుకుంటాడంట దావీదు. యుద్ధం వచ్చినా పంచుకుంటాడు,
పాపం చేసినా పంచుకుంటాడు. ప్రభా నాకు క్షమించు ప్రభా అని అమ్మటనే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఎందుకు తెలుసా? ఆయన కనికర పూర్ణుడని దావీదు తెలుసు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. యెహోవా నా మంచి కాపరి. ఈ మంచివాడు అని ఎలా తెలిసిందో తెలుసా? దేవుని గురించి తెలిసినవాడు. ఎందుకో తెలుసా? గొర్రెలు కాసుకున్న వ్యక్తిని రాజుగా అభిషేకించాడు. హల్లెలూయా. అందుకే ఆయన మంచి కాపరి. అంటే ఆయన చూసేది ఏంటో తెలుసా? చదువు కాదు, అందచందాలు కాదు. ఆయన చూసేది ఆయనతో కలిగిన వారు, ఆయనతో సహవాసం కలిగిన వారిని ఉన్నత స్థానంలో పెడతాడు. నిన్ను కొండ మీద తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఒక పాట ఉంది, నాకు చాలా ఇష్టమైన పాట. చెయ్యి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. చెయ్యి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకోటి, నన్ను విడువాడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు. నన్ను విడువాడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. అందరూ పాడదామా? కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా కొరకై మరణించే, నా చింతలను భరించే. నా కొరకై మరణించే, నా పాపములు భరించే. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. అందరూ పాడదాం. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కౌగిటిలో హత్తుకొను, నా చింతలను బాపును. అందరూ కౌగిటిలో హత్తుకొను, నా చింతలను బాపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. ఎవరివాడే? కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన కన్న తల్లి వలె నిన్ను ఆదరిస్తాడు. ఆయన చేయి పట్టి నడిపిస్తాడు. ఎక్కడ తీసుకెళ్తాడు తెలుసా? లోయలో తీసుకెళ్ళడు, లోయలో నుంచి లేవనెత్తుతాడు. అగ్నిలోకి తీసుకెళ్ళడు, అగ్ని నుంచి లేవనెత్తుతాడు. నీళ్ళలోకి తీసుకెళ్ళడు, నీళ్ళ నుంచి లేవనెత్తాడు. ఎక్కడ తీసుకెళ్తాడు? కొండ మీద నిలబెట్టి కొండ మీద దీపంలాగా నిన్ను మారుస్తాడు. హల్లెలూయా. ఆయన అంత గొప్ప దేవుడు ఆయన. ఆమేన్. హీ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్. ఆయన మంచి స్నేహితుడు. అందుకే ఆయన నీతో ఎల్లప్పుడూ ఉండటానికి వచ్చాడు. ఆయన నువ్వు పాపం చేసినప్పుడు ఉన్నాడు, నువ్వు బలహీనతలో ఉన్నప్పుడు ఉన్నాడు,
నువ్వు సంతోషించినప్పుడు ఉన్నాడు, నీ ఏడ్పులో ఉన్నాడు. ఆయన పట్టించుకుంటే ఆయన పని చేస్తాడు. హల్లెలూయా. నీ స్నేహితుడిని పట్టించుకుంటే మీ స్నేహితుడు చాలా బాధలో ఉన్నాడు అనుకోండి, ఆయన పట్టించుకుంటే స్నేహితుడు అవుతావా? పట్టించుకోకపోతే స్నేహితుడు అవుతావా? పట్టించుకుంటే అప్పుడు అంటావు నిజమైన స్నేహితుడు రా నువ్వు కదా, నిజమైన స్నేహితుడు రా. కొంతమంది ఏడుస్తారు స్నేహాన్ని చూసి. ఏమంది ఏర్పెట్టారా? ఆయన నీకు మంచి స్నేహితుడిగా ఉంటాడు. అంతేకాదు ఆయన ఉన్నాడని గ్రహింపులో ప్రతిరోజు నడవాలి. ఆయన నీతో ఉన్నాడనే కాన్షియస్నెస్లో, గ్రహింపులో రోజు నడవాలి. అందుకే నిద్ర లేచినప్పుడు అనాలి, పరిశుద్ధాత్ముడా గుడ్ మార్నింగ్. మమ్మీ చెప్తా గుడ్ మార్నింగ్, డాడీ చెప్తా, మరి ఈ పరిశుద్ధాత్ముడికి గుడ్ మార్నింగ్ చెప్పాలా? ఒక దైవజనుడు రాశాడు, బనీన్ గారని. బనీన్ అనేది గొప్ప దైవజనుడు. ఆయన గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అనే బుక్ రాశాడు. రోజు దేవుడితో కొన్ని గంటలు గడిపేవాడంట, టైం మర్చిపోయాడంట, ఆహారం మర్చిపోయాడంట, కొన్నిసార్లు గంటలు గడుపుతూ ఉండేవాడంట. ఆయన మాట్లాడుతూ ఉండేవాడంట, ఈయన కూడా మాట్లాడుతూ ఉండేవాడంట. నువ్వు మాట్లాడితే ఆయన ఉత్తరం ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఒకరోజు సడన్గా రూమ్లోంచి బయటకు వచ్చాడంట. వాళ్ళ పని మనిషి ఆ యొక్క ఇల్లును తుడుస్తూ ఉందంట. ఆయన అభిషేకం ఆమెకు తాకి ఆమె కింద పడిపోయి గిలగిల కొట్టుకుంటా ఉందంట. ఏమైందో తెలుసా? ఆమెకు అనారోగ్యం కలిగి ఉంటే ఆమె అభిషేకానికి పడిపోగాలని ఆమె స్వస్థపరచబడింది. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. పరిశుద్ధాత్ముడితో లోతైన సహవాసం కలిగి ఉండాలి, అప్పుడు దేవుని శక్తి కనబడుతుంది. ప్రతి విశ్వాసి జీవితంలో ఆయన శక్తి చూపించడానికి హీఈస్ రెడీ, ఆయన రెడీగా ఉన్నాడు. కానీ నువ్వు దేవునితో నడిచే విధానము, సహవాసము కలిగిన విధానము ఎలా చేస్తుంది? నిన్ను బలవంతుడిగా చేస్తుంది, నిన్ను బలహీనుడిగా చూపించదు, నిన్ను బలవంతుడిగా చేస్తుంది. అందుకే రాజులు కొన్ని గంటలు గడుపుతారు ఎక్కడా? ఎలాగా ఈ దేశాన్ని బాగుపరచాలని. వాళ్ళు సమయం కేటాయించకపోతే ప్రజలకి సహాయం చేయలేరు. సమయం కేటాయించకపోతే, అలాగే పరిశుద్ధాత్ముడితో నువ్వు సమయం కేటాయించకపోతే పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేయలేడు. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. జాన్ చాప్టర్ 15:15. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక, ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి. హల్లెలూయా. అన్నప్పుడు మిమ్మల్ని ఇక దాసులని పిలవక ఏమని పిలుస్తున్నారంట? స్నేహితులని పిలుస్తున్నారంట. హల్లెలూయా. అందపడి నా దేవుడు నా స్నేహితుడు, నా దేవుడు నా తండ్రి, నా దేవుడు నాకు స్నేహితుడు కూడా. ఆమేన్. బైబిల్లో మీరు బైబిల్ చదివాలనుకుంటా, బైబిల్లో దేవుని స్నేహితుడిగా ఒక వ్యక్తి పిలువబడ్డాడు. ఆ వ్యక్తి పేరేంటో చెప్తారా? దేవుని స్నేహితుడిగా ఒక వ్యక్తి పిలువబడ్డాడు, గొప్ప వ్యక్తి ఆయన. ఆ వ్యక్తి పేరు తెలుసా? చెప్తారా ఎవరన్నా? గట్టిగా కరెక్ట్గా చెప్పండి గట్టిగా. అబ్రహాము. హల్లెలూయా. అబ్రహాము దేవుని స్నేహితుడు. అందుకే అబ్రహాము తెలియకుండా ఏది దేవుడు చేయలే. లోతుని నాశనం చేయాలన్నా, సొదొమ గొమొర్రా నాశనం చేయాలన్నా ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నాడు? అబ్రహాము దగ్గర. అందుకే అబ్రహాముని ఏమన్నాడు? దేవుని స్నేహితుడు అంట. ఎవరు? దేవుడు నాకు స్నేహితుడు. అబ్రహాము ధైర్యంగా చెప్తాడు. అందుకే చూడండి ఎక్కడో తెలుసా, ఇది యాకోబు పత్రిక వెళ్ళండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు. జేమ్స్ చాప్టర్ 2:21-23. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదు. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని
స్నేహితుడని అతనికి పేరు కలిగి దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. హల్లెలూయా. అందప్పుడు నేను కూడా చెప్పండి గట్టిగా, నేను కూడా దేవునికి స్నేహితుడను. ఈ పేరు కావాలా? ఏ పేరు కావాలా? నేను దేవునికి స్నేహితుడిని. ఎవరు నీ స్నేహితుడు? నా దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్నేహితుడిగా మారితే, దేవుడు నీ స్నేహితుడిగా మారితే నీ ప్రతి పరిస్థితి మారాల్సిందే యేసునామములో. ఆమేన్. అంతప్పుడు ప్రతి పరిస్థితి ఈ రోజు నుంచి మారిపోతుంది. నేను దేవునికి స్నేహితుడిని. హల్లెలూయా. ఆమేన్. చూడండి, అబ్రాము దేవునికి స్నేహితుడు. ఎవరు? అబ్రాము ఎవరు స్నేహితుడు? దేవునికి స్నేహితుడు. అందుకే తన ఒక్కగానొక్క కొడుకుని చంపుతుంటే ఆపేశాడు దేవుడు. తన సహోదరుడిని చంపుతా ఉంటే ఏమిది సొదొమ గొమొర్రాని నాశనం చేయడానికి అబ్రాముతో బేరం ఆడుతున్నాడు. అబ్రాము అంటున్నాడు, దేవా 50 మంది ఉంటే సొదొమ గొమొర్రాని రక్షిస్తావా? ఉంటే రక్షిస్తా పో. మళ్ళీ అబ్రాము ఏమన్నాడు తెలుసా? 40 మంది ఉంటే సొదొమకు రక్షిస్తావా? రక్షిస్తా పో. 20 మంది, 30 మంది, 15 మంది, 10 మంది, 5 మంది అలాగా బేరమాడుతున్నాడు దేవుడితో. అంటే ఒక ప్రజల్ని కాపాడటానికి ఎంతగా దేవుని మీద ఆధారపడ్డాడు అబ్రాము చూడండి ఒకసారి. అందుకే అబ్రాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. హల్లెలూయా. నీ నమ్మకమే నీ పరిస్థితుల్ని మార్చేస్తుంది. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ఎంత నమ్ముతావో అంత ఆరాధిస్తావు. నువ్వు దేవుణ్ణి ఎంత నమ్ముతావో అంతగా ప్రార్థన చేస్తావు. నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు అనే దానికి సూచన ఏంటో తెలుసా? సమయము. నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు అనేదానికి సూచన ఏంటో తెలుసా? ఎక్కువ సమయం గడిపినప్పుడు నువ్వు దేవుణ్ణి అంతగా నమ్ముతున్నావు అని అర్థం. తక్కువ సమయం గడితే తక్కువే నమ్ముతున్నావు నువ్వు. హల్లెలూయా. అన్నప్పుడు ఆమేన్. అందరూ హల్లెలూయా. అందుకే ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేయాలనుకున్నాడు? ఆయనతో స్నేహం చేసినప్పుడు, ఆయన స్నేహితుడిగా మారినప్పుడు ఆయన నిన్ను గైడ్ చేయాలనుకున్నాడు, నీతో మాట్లాడాలనుకున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. అంతేకాదు నిన్ను సాటిస్ఫై చేస్తాడు. ఏం చేస్తాడు? నిన్ను సంపూర్ణంగా మార్చడమే కాదు, నిన్ను సంపూర్ణంగా ఆస్వాదిస్తాడు ఆయన. హల్లెలూయా. ఎంత హల్లెలూయా. యోహాను సువార్త ఏం చేస్తాడు చూడండి పరిశుద్ధాత్ముడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16 నుంచి 17 వచ్చినారు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపియగు ఆత్మ మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మీలో ఉండును. హల్లెలూయా. ఏడేప్పుడు హల్లెలూయా. నేను పడిపోయినప్పుడు ఉన్నాడా? ఉన్నాడు. నేను పాపం చేసినప్పుడు ఉన్నాడా? ఉన్నాడు. నేను తప్పులు చేసినప్పుడు ఉన్నాడా? ఉన్నాడు. ఆయన క్షమించి నిన్ను ప్యూరిఫై చేసి తిరిగి నిలబెట్టాలని చూస్తున్నటువంటి దేవుడు ఆయన నీ నిజమైన స్నేహితుడు. వాట్ ఈస్ ఫ్రెండ్షిప్? అంతప్పుడు స్నేహం అంటే ఏంటి? స్నేహం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ, గౌరవము, నిరీక్షణ. మళ్ళీ చెప్తున్నా, స్నేహం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ, గౌరవము, సాన్నిహిత్యము, విశ్వాసము. ఈ 4 ఉంటాయి. ప్రేమ ఉంటుంది, ఒకరి పట్ల ఒకరు గౌరవించుకుంటారు. సాన్నిహిత్యంగా అంటే ఎలా ఏంటిది? వాళ్ళతో ఎలా ఉంటారు? అన్యోన్యంగా ఉంటారు. 4వది విశ్వాసం, నమ్ముతారు వాళ్ళని. ఈ 4 ఉన్నప్పుడే మీరు నిజమైన స్నేహితులు. ఈ 4 ఉన్నప్పుడే నీ స్నేహితుడు నిజమైన వాడు. ఈ 4 లేకపోతే స్నేహం లేనట్టే. ప్రేమ ఉండాలా, ఒకరి పట్ల గౌరవం ఉండాలా, విశ్వాసం ఉండాలా, అంతేకాదు వాళ్ళతో సన్నిహిత్యం ఉండాలా. ఇది నిజమైన స్నేహం. అయితే ఈ స్నేహము ఎలాగ పెరుగుద్ది? అందరు చెప్పండి. దేవునితో స్నేహము ఎలాగ పెరుగుద్ది? గట్టి చెప్పాలా. దేవునితో స్నేహము ఎలాగ పెరుగుద్ది? ఒకటి భయభక్తులు కలిగి ఉంటే. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి చూడండి కీర్తన గ్రంథము 25వ అధ్యాయం
14 వచనం. Psalms chapter 25 verse 14. కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి చూడండి, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట గలవారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేస్తాడంట. హల్లెలూయా. ఇక్కడ మర్మం అంటే ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ ఇస్ ఎ మిస్టరీ. యెహోవా మర్మము ఏం చేస్తాంట చూడండి, ఆయన యందు భయభక్తులు. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. చూడండి, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మర్మాలు మీకు తెలియజేస్తాడు. హల్లెలూయా. యు విల్ నో ద రెవల్యూషన్స్ ఆఫ్ గాడ్. నీ జన్మ యొక్క రహస్యం ఏంటో తెలుసా? రాసులు చూస్తే రాదు, నక్షత్రాలు చూస్తే రాదు. నక్షత్రాలు, రాసులు, నువ్వు ఎప్పుడు పుట్టినా, ఏ రాశి పుట్టినా, ఏ నక్షత్రం పుట్టినా, ఏ డేట్ పుట్టినా, ఎన్ని గంటలు పుట్టినా, ఏ వారం పుట్టినా, దానివల్ల తెలియదు. నిన్ను పుట్టించిన వాడి దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. హల్లెలూయా. నీ మహాజాతకం ఎంతో. అందరూ చెప్పండి, నీది మహాజాతకం అని చెప్పండి. చెప్పండి బాబాయ్. వాడెవడో డబ్బులు ఇస్తే చెప్పేది కానీ నేను చెప్తున్నా, మీ అందరిది మహాజాతకం. హల్లెలూయా. నాకు కూడా డబ్బులు ఇవ్వండి మీరైతే. ఇప్పుడు బ్రదర్, మీది మహాజాతకం, మీరు రాజులు, మీరు గుడ్డు, మీరు గూసు అని చెప్తారు. అప్పుడు ఇగో తీసుకో సార్ 1000 రూపాయలు, 2000. నేను చెప్తున్నా, మీ అందరూ మహాజాతకులు. హల్లెలూయా. ఎందుకంటే మీ దేవుడు మీకు స్నేహితుడు. హల్లెలూయా. అందరూ చెప్పండి, నా దేవుడే నా స్నేహితుడు. దేవుడే నీ స్నేహితుడైతే జాతకాలు చూడాలా? దేవుడే నీ స్నేహితుడైతే నక్షత్రాలు చూడాలా? దేవుడే నీ స్నేహితుడైతే ఏ రాశి పుట్టావు, కన్యా రాశ, ఆ రాశ చూడాలా? ఏ రాశి అయినా పర్వాలే, నా చరిత్ర మార్చే దేవుడు నాకు స్నేహితుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ స్నేహం బట్టి నీ చరిత్ర మార్చేస్తున్నాడు. ఆమేన్. అందపడి, నా స్నేహం బట్టి నా చరిత్ర మారిపోద్ది. గట్టి చెప్పాలి, నా స్నేహం బట్టి నా చరిత్ర మారిపోద్ది. ఆమేన్. దేవుడు నిన్ను ప్రమోట్ చేస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. దేవుని రాజ్యంలో నన్ను, నిన్ను, అందరిని ప్రమోట్ చేస్తున్నాడు. హల్లెలూయా. యు ఆర్ గోయింగ్ టు నెక్స్ట్ లెవెల్. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మీది ఏ జాతకం? కుజు దోషం కాదు, ఏ దోషాలు ఉండవు యేసునామములో. హల్లెలూయా. వీళ్ళిద్దరు రాశులు గలవు, వీళ్ళిద్దరిది దోషాలు గలవు. దోషాలు తీర్చేసిన యేసయ్య నాతో ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి దోషము, ప్రతి పాపము, ప్రతి శాపము భరించిన దేవుడే నీ నిజమైన స్నేహితుడు. ఇంకేం కావాలా? నీకు వ్యతిరేకంగా ఏదీ లేదు. అందుకే చెప్పండి, దేవుడు నా పక్షమున ఉండగా. గట్టి చెప్పాలా, దేవుడు నా పక్షమున ఉండగా ఏ దోషము లేదు, ఏ కుజు దోషము లేదు, ఏ శాపము లేదు, ఏ పాపము లేదు. నీకోసం మరణించిన యేసయ్య నీ స్నేహితుడిగా మారిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నీ చరిత్ర మారాల్సిందే. పక్కన చెప్పండి, నీ చరిత్ర మారాల్సిందే. అరే పక్కన చెప్పండి, కదిలించి నీ చరిత్ర మారాల్సిందే అని. నేను కదిలించమంటున్నా, చూసి చెప్పమంటున్నా. చెప్పండి, నీ చరిత్ర మారాల్సిందే అని చెప్పండి. నీ భవిష్యత్తు మారాల్సిందే. నీ దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదు ఒకసారి. వాడు చెప్పేది నీ చేతులు చూపిస్తే, ఆడు చెప్పేది చిలకొచ్చే లాంగాలనే జోషం చెప్పేది ఏందే? నా యేసయ్యకి తెలుసు నా జోషం. హల్లెలూయా. నా చరిత్ర మార్చడానికి, నీ చరిత్ర మార్చడానికే యేసయ్య రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. ఆయన నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడు. నువ్వు సాధారణమైన వ్యక్తి కాదు. నీ ప్రతి పరిస్థితి ఈ రోజు నుంచి యేసుక్రీస్తు నామములో మారాల్సిందే. ఆమేన్. ఆమేన్. పక్కన చెప్పండి, నువ్వు ఐశ్వర్యవంతుడిగా మారిపోతున్నావు. నువ్వు చెప్పావా? నీకు జరుగుద్ది. చెప్పండి పక్కనకి, నువ్వు ఐశ్వర్యవంతుడిగా మారిపోతున్నావు. నీ చెయ్యి, ఎటు చెప్పండి, నీ చెయ్యి నా చెయ్యి అప్పిచ్చే చెయ్యిగా మార్చేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీకు తినటానికి లేదేమో, కానీ 10 మందికి పెట్టే రకంగా దేవుడు నేను బ్లెస్ అయిపోతున్నాడు. నీ చరిత్ర మార్చడానికే రక్తం ఇచ్చి యేసయ్య నిన్ను కొనుక్కున్నాడు. హల్లెలూయా. నువ్వు ఒక హిస్టరీ చేయబోతున్నావు. ఆమేన్.
ఆమేన్. చోగు వీరా కాదు, అంబేద్కర్ కాదు, నువ్వు హిస్టరీ చేయబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మో, ఆయన ఫ్రీడమ్ ఫైటర్. ఏ ఫైటర్? వెరీ గుడ్. వాళ్ళు ఫైట్ చేయబట్టే ఇలా అయిపోయాం, ఇలాగా స్వాతంత్రం వచ్చింది. దానికంటే గొప్పటేంటో తెలుసా? దేవుణ్ణి తెలుసుకొని ప్రతి దాన్ని ఓడించి ఉద్యోత్సాహంతో యేసే నిన్ను ఊరేగించబోతున్నాడు. హల్లెలూయా. యు ఆర్ ఏ రియల్ హీరో. ఆమె ఈరోజు మిమ్మల్ని కదిలించడానికి రాలే, నీ యొక్క స్వరూపం, నీ యొక్క ఐడెంటిటీ, నీ గుర్తింపు చెప్పడానికి నేను వచ్చా ఈరోజు. నేను ఆమేన్, ఆమేన్. నీలో ఉన్నవాడు గొప్పోడు. హల్లెలూయా. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న హీరోల కంటే, ఈ లోకంలో ఉన్న చాతబడుల కంటే, ఈ లోకంలో ఉన్న పాపము కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అందపండి. అయితే గట్టి చెప్పండి. అయితే ఆయనకి సమయం ఇవ్వు అని చెప్పండి. అబ్బా, ఇదొక్కటే కష్టం పాస్టర్ గారు. నువ్వు బ్లెస్ అయిపోతావు, భలే ఉంది. నువ్వు మాట్లాడుతుంటే పాస్టర్ గారు నేను బ్లెస్ అవుతా అంటే భలే ఉంది పాస్టర్ గారు. నువ్వు ఇచ్చేవాడిగా మారిపోతావు. ఆమేన్. నీ కార్లు కొంటావు. ఆమేన్. ఇల్లు కొంటావు. ఆమేన్. ఇవన్నీ జరగాలంటే ఆయనతో ఏం కలిగి ఉండాలా? సహవాసం. అబ్బా, ఇదొక్కటే చెప్పబాకండి పాస్టర్ గారు. నువ్వు ఆశీర్వదించబడతావు అని చెప్పు. ఆమేన్, ఆమేన్. నీ డబ్బు వద్దని చెప్పు. ఆమేన్. కొంచెం ప్రార్థన చేయమ్మా. అబ్బా, కష్టం, చాలా కష్టం. అయితే తమ దేవుని ఎరిగిన వారు శూర కార్యాలు చేస్తారు. హల్లెలూయా. నీవు శూర కార్యాలు చేయటానికే దేవుడిని రక్షించుకున్నాడు. ఆమేన్, ఆమేన్. నువ్వు అనుకోవచ్చు నాకు చదువు రాదని, నువ్వు అనుకోవచ్చు నా దగ్గర తలాంతులు లేవని, నువ్వు అనుకోవచ్చు నా దగ్గర ఏ గిఫ్ట్స్ లేవని, నువ్వు అనుకోవచ్చు నా దగ్గర డబ్బు లేదని, నువ్వు అనుకోవచ్చు నేను బలహీనురాలని. నేను చెప్తున్నా, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వాటికంటే గొప్పవాడు. నీ దగ్గర దేవుడున్నాడు. హల్లెలూయా. అందప్పుడు ఆమేన్. అందప్పుడు ఆయన గొప్ప స్నేహితుడు అని చెప్పండి. నీతో మాట్లాడతాడు. గడియప్పటి నీతో మాట్లాడతాడు. నువ్వు మాట్లాడితే ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడకుండా మౌనంగా ఉండేవాడు కాదు. ఆమేన్. ఇఫ్ యూ స్పీక్ విత్ గాడ్, గాడ్ విల్ టాక్ టు యూ. దేవుడు నీతో మాట్లాడతాడు. ఎలాంటి విషయాలు మాట్లాడతాడు? మర్మాలు తెలియజేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అది మళ్ళీ చదవండి ఆ వాక్యం. 25:14 కీర్తన గ్రంథం. యెహోవా మర్మము చూడండి. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి, ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. ఆయన నిబంధన వారికి తెలియచేస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి యేసయ్య స్వస్థపరుస్తాడని తెలుసు? తెలీదా? యేసయ్య స్వస్థపరుస్తాడు. అయితే నీ జీవితంలో ఎందుకు స్వస్థ కనపట్లే? యేసయ్య స్వస్థపరిచే దేవుడు. ఆమేన్. అవునా కదా? అవునా కదా? ఎట్టి చెప్పాలి. ఇప్పుడు యేసయ్య స్వస్థపరిచేవాడు కదా, యేసయ్య సమృద్ధినిచ్చేవాడు, యేసయ్య అభివృద్ధినిచ్చేవాడు. సో యేసులో సమృద్ధి ఉంది, యేసులో ఆశీర్వాదం ఉంది, యేసులో ఆరోగ్యం ఉంది. ఇప్పుడు నువ్వు ఎవరిలో ఉంటే వస్తుంది? యేసులో ఉంటే అన్నీ వస్తాయి. హల్లెలూయా. యేసులో ఉండకుండా నన్ను బ్లెస్ యేసయ్యా, గాడ్ బ్లెస్ మమ్మీ, గాడ్ బ్లెస్ డాడీ, గాడ్ బ్లెస్, ఆల్ ఫాల్ డౌన్. బేబీ ప్రేయర్స్ వద్దు. మన సంఘంలో ఒక ఆంకు దర్శనం చూపించాడంట. మీరు పాలు తాగు వారి వలె ఉండొద్దు, బలమైన ఆహారము తీసుకునే వారిగా ఉండాలా. హల్లెలూయా, ఆమేన్. పాలు తాగే వాళ్ళు ఎవరో తెలుసా? గాడ్ బ్లెస్ మమ్మీ, గాడ్ బ్లెస్ డాడీ, నా అప్పులు తీసి మా భార్యని మార్చు, మా కొడుకుని మార్చు, ఆమేన్. అది బేబీ ప్రార్థన. రియల్ ప్రార్థన అంటే తెలుసా? నాలో నువ్వు కనబడాలి, నాలో నీ శక్తి కనబడాలి, నాలో పరలోక ఆశీర్వాదాలు కనబడాలి, నేను నీలాగా జీవించాలి, నేను నీతో నడవాలి అని చెప్పి దేవుడితో నడిచే వ్యక్తులు బలమైన కార్యాలు చూస్తారు. ఆ బలమైన కార్యాలు చేసే గుంపులో దేవుడు ఈరోజు నిన్ను చేరుస్తున్నాడు. నువ్వు బలవంతుడివి, నిత్యుడుగు తండ్రి నీతో ఉన్నాడు. నువ్వు శూర కార్యాలు చేసుదువుగాక. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30 నుంచి 32 వచనాలు. ఎఫెసియన్స్ చాప్టర్ 4:30-32. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు. ఆగండి.
పరిశుద్ధాత్మ ఎప్పుడు దుఃఖపడతాడో తెలుసా? నువ్వు దేవుడి మార్గంలో నడవనప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. ఇంకెప్పుడు దుఃఖపడతాడో తెలుసా? అంత గొప్ప ఆత్మను పెట్టుకొని నువ్వు ఆ పరిశుద్ధాత్మని ఉపయోగించుకోకపోతున్నావే, అప్పుడు కూడా దుఃఖపడతాడు. అయితే పరిశుద్ధాత్మని దుఃఖపరచుకొని విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించు. ఇవన్నీ విసర్జించాలంట. ఏం విసర్జించాలా? దుష్టత్వము, అల్లరి, కోపము. అంత పక్కన చెప్పండి, వరుస చదవమ్మా. ద్వేషము. అందరు చెప్పండి, ద్వేషము. అందపండి, ద్వేషము. నీ పక్కవారు ద్వేషించబాక. ఎప్పుడు కూడా ఎంత పాపం చేసినా, ఎంత తప్పు చేసినా ఆ ద్వేషం అనేది పెట్టుకోబాక, ద్వేషించబాక. నెంబర్ 1. రెండోది కోపము. కోపం. అందపండి, కోపము. గట్టి చెప్పండి, కోపము. నాకుండేదే కోపము. అయితే ఈ కోపాన్ని ఏం చేయాలా? విసర్జించాలి. ఏం చేయాలా? విసర్జించాలి కోపము. మూడవది క్రోధము. కొంతమంది వ్యక్తులు చూడంగానే లోపల ఎక్కడ లేని తనుకొని వస్తుంటుంది కోపం, క్రోధం. వాళ్ళ మీద వ్యతిరేకం పెట్టుకుంటారు, ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటారు. కోపం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, క్రోధం ఉండకూడదు. ఇంకా అల్లరి. అల్లరి అంటే గెయ్యి గెయ్యి అని అనటం కాదు. దేవుని దృష్టిలో అల్లరంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క పాటలు కాకుండా వేరే పాటలు వినటం కూడా అల్లరే. నేను కొంతమందికి ఫోన్ చేస్తూ ఉంటా, వాళ్ళ రింగ్ టోన్స్ ఎలా వస్తాయి తెలుసా? అస్సలు దేవుని పాటలతో నింపబడి ఉంటాయి యేసు నామములో. అనుకుంటున్నారా? అపోహ. పోయే పోయే ఏదో పోయిందంట ఆమెకి. ఇంకొక విచిత్రమైన పాటలు వస్తుంటాయి, ప్రేమ సాంగ్, లవ్ సాంగ్స్. అది రింగ్ టోన్స్. ఎవరు? క్రైస్తవులు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. మళ్ళీ అంటారు, నేను క్రైస్తవుణ్ణి, నేను సీనియర్ని. నీ యొక్క క్యారెక్టర్ మారకుండా, నీ గుణం మారకుండా నువ్వు ఎంత క్రిస్టియన్ అని చెప్పుకున్నా దేవుడి దృష్టిలో లేనట్టే. అందపండి, నీ క్యారెక్టర్ మార్చుకో అని చెప్పండి. గట్టిగా చెప్పండి, నీ క్యారెక్టర్ మార్చుకో, నీ గుణం మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, అల్లరి తీసేయి. హల్లెలూయా. ఒకరోజు నేను మినిస్ట్రీలోకి రాకముందు ఒక యవనస్తుడు చర్చిలో చాలా యాక్టివ్గా ఉంటాడు, పాటలు పాడతాడు, ఆ ఇన్స్ట్రుమెంట్స్ కొడతాడు, పాటలు పాడతాడు, సౌండ్ సిస్టమ్ పెడతాడు, అన్నీ చేస్తాడు. ఆ వ్యక్తిని చూసి ఎంత భక్తిపరుడు అనుకున్నా. ఓ రోజు సడన్గా నేను ఆయన బస్సులో ఉన్నాడు, నేను కూడా బస్సు ఎక్కా. ఇప్పుడు కాదు, మినిస్ట్రీకి రాకముందు నేను ఆయన దగ్గరికి వెళ్ళా. ఆయన దగ్గరికి వెళ్తే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఇట్లా ఊగుతా ఉన్నాడు. నేను అనుకున్నా, అబ్బా సాంగ్స్ నేర్చుకున్నాడు, మంచి వర్షిపర్ కదా, పాటలు నేర్చుకున్నాడు అనుకుని, బ్రదర్ నేను కూడా వింటా అని చెప్పి తీసుకుంటే మొత్తం సినిమా సాంగ్సే. ఓ దీనికి ఊగుతున్నావు నువ్వు? నేను ఇంకా అభిషేకం వచ్చిందని ఊగుతున్నా అనుకున్నా. చర్చిలో అభిషేకం చిచ్చుకు 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 బా ఏం కొడతాడంటే మ్యూజిక్. నేను అనుకున్నా మంచి భక్తిపరుడు అనుకున్నా. అసలు రూపం తెలిసింది, ఒంటరితనములో నిజమైన భక్తి బయటకు వస్తుంది. బ్రదర్ ఏంటిది అనగానే టకటక పీకేశాడు, అక్కడక్కడ పీకేసి ఆఫ్ చేశాడు. ఎందుకు ఆపుతున్నా బ్రదర్? ఎందుకు పర్వాలేదు, నేనేం అనుకోను. లేదు అమ్మ మళ్ళీ పాస్టర్ చెప్తాం, వద్దు. మనుషులకు భయపడేది కాదు నీ భక్తి, మనుషులకు భయపడేది కాదు నీ భక్తి. నేను పిలిచిన వానికి భయపడి జీవించడమే నిజమైన భక్తి. హల్లెలూయా. అంతపడి నేను చూస్తున్నాడు, అంతపడి నేను గమనిస్తున్నాడు. అల్లరి విసర్జించు. అల్లరండి తెలుసా? కొంతమంది కొట్లాట్లు పెడతారు ఇద్దరి మధ్య, ఏం చెప్పరు, ఒక్క మాట చిచ్చు ఇట్ట అగ్ని ఇలా అని ఇలా ఆస్తారు అంతే సింపుల్గా. ఒక్క మాట. నీకు కూడా తెలుసా, ఆయన ఆడు చూసా, అయిపోయింది కీలకతం. భార్యాభర్తల మధ్యలో ఒక్క మాట చాలు. మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి మీ ఆయన ఒక ఆమెతో మాట్లాడుతున్నాడు అని చెప్పి, అయిపోయింది కీలకతం. ఇక అమ్మగారు అనోదనరు, అయ్యగారు వస్తారు, సంతోషంగా వస్తారు. అయ్యగారు వచ్చి కూర్చుంటే యువతది అంటుంది. ఇంక అర్థం కాదు దేని గురించి మాట్లాడుతుందో. ఎవతామే ఎవరే నువ్వు ఎవరితో మాట్లాడుతాడగా, ఎవరు చెప్పారు నీకు? నేను చెప్పా. అది చెప్పదు మిస్టరీ, ఎందుకంటే వాళ్ళకి జుట్టు ఊడిపోద్ది.
ఈ నూరు కూడా కదా వెళ్ళి కొడతాను, వెళ్ళి అయిపోద్దిగా. ఆ ఫ్రెండ్గా అసలు ఎందుకు మాట్లాడుతున్నా, అయిపోయా. ఒక చిన్న అగ్గి కుటుంబం తగలబెట్టేస్తుంది. హల్లెలూయా. కొంతమంది అలాగ నారదులాగా ఉంటారు. ఆ గుణము మార్చుకో. అంతప్పుడు నారదులు అంటే ఏం తెలుసా? ఫ్రెండ్స్ మధ్య పెట్టే చిచ్చులు. ఎవరైనా మంచిగా డబ్బులు ఇస్తున్నారనుకో, ఆ దగ్గర చాలా ఉంది ఈ బాక రేపటి నుంచి అంటారు, అయిపోయా. ఇచ్చేది కూడా ఆగిపోద్ది. ఎందుకని? ఆ మాట ఏం చేస్తుంది? క్రోధాన్ని రేపుద్ది, ద్వేషాన్ని పెంచుద్ది, అల్లరిని పెంచుద్ది. అంతేకాదు ఏం చేస్తుందంట, ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేవారికి మనం ఉండకూడదు. ఆ అల్లరిని తీసేసుకోవాలి. ఇంకేం చేయాలంట? దూషణ. అంతపండి దూషణ గట్టిపండి. దూషణ. ఓరకు దూషిస్తూ ఉంటాను. ముసలోళ్ళు చూసారా ఎప్పుడన్నా? ముసలోళ్ళు చూసారా? చూడలేదా? వాళ్ళు ఎందుకు మాట్లాడతారో తెలియదు. గమనించారు లేదో? మా నాయనమ్మ ఉండేది, ఎందుకు మాట్లాడి తెలుసు, గుణుతూ ఉండేది. దగ్గర రాగానే ఏందని గందరగోళం చేసేది. చాలా సెన్సిటివ్ మెంటాలిటీ ఉంటుంది వాళ్ళకి. దూషణ అంటే ఇతరుల్ని అనవసరంగా దూషించటం. ఎవరైనా ఇద్దరు మాట్లాడుకున్నారనుకో, వాళ్ళు దేని గురించో మాట్లాడుకుంటారు. నీకేమనిపోయి తెలుసా? నా గురించే మాట్లాడుకున్నారు, వాడు ఎట్టయిపోతాడు నీకు తెలుసా మాట్లాడుకున్నారని. కానీ దూషణ చాలా డేంజరస్. అందరప్పుడు నీ గుణం మార్చుకో అని చెప్పండి. అందరప్పుడు నీ గుణం మార్చుకో. విడరా, నీ గుణం మార్చుకో. నీ గుణం మార్చుకో. గట్టిగా చెప్పాలి, నీ గుణం మార్చుకో. ఇప్పుడు ఈయన పరిశుద్ధాత్ముడు, రైట్? ఈయనతో నేను స్నేహం చేస్తున్నా, రోజు ప్రార్థిస్తున్నా, రోజు వాకింగ్ అవుతున్నా, రోజు మందిరానికి వెళ్తున్నా, రోజు పాటలు పాడుతున్నా. ఇప్పుడు ఈయనతో నేను స్నేహం చేస్తూ ఉంటే ఈయనలో ఉన్నాయని నాకు కావాలా, నాలో ఉన్న ఈయన కావాలా? నాలో ఉన్న యేసయ్య సిలువలు ఆల్రెడీ తీసేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈయనలో ఉన్నాయన్నీ కూడా నాలో కనబడాలి. ఆమేన్. అంటే ప్రేమ కనపడాలా, సంతోషం కనపడాలా, ఇవన్నీ కనపడకూడదా? అంటే పరిశుద్ధాత్మతో నువ్వు స్నేహం చేస్తే ఆయన గుణాతిశయములు ప్రచురము చేయబడు నిమిత్తము ఏర్పరచబడిన వంశముగా నువ్వు మార్చబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎవరితో స్నేహం చేస్తాం తెలుసా? నాటికలు. మీరు చాలా మంచోళ్ళు. నాటికలతో స్నేహం. ప్రతిరోజు టైం కొట్టగాల టీవీ పెట్టి ఊరి నాటికి ఏమైంది ఈరోజు మిస్ అయిపోయావురా. ఏమైపోయావు? స్నేహం. అది కూడా ఒక స్నేహమే. సినిమాలతో స్నేహం, బూతులు, చెడు వారితో స్నేహం, రౌడీలతో స్నేహం. అందుకే నీ గురించి తెలుసుకోవాలంటే నీ ఫ్రెండ్స్ని కనుక్కుంటే తెలిసిపోద్దంట. విన్నారు ఎప్పుడైనా? అరే నువ్వు ఎంత చెడిపోయావో నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీ గురించి చెప్తా నువ్వు ఎలా అంటాడువో. అంటే వాళ్ళతో స్నేహం చేసి వారిలాగా మారిపోతావు. కానీ ఈరోజు దేవునితో స్నేహం చేసి దేవుని గుణాలతో నింపబడి దేవునిలాగా మారిపోదువు గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఫ్రెండ్షిప్ విత్ హిమ్ comes about by following his leadership, making time to ask him how he feels about the things and following him guidance away from lifestyle of sin unto righteousness. ఆయనతో స్నేహం చేయటం వల్ల నీవు దేవుని కోసము ఒక లీడర్గా మారుతావు. నీ లైఫ్ స్టైల్ మారిపోద్ది, ఆయన గుణాలు కనపడతాయి, ఆయన అభిషేకం కనపడుద్ది, ఆయన పవర్ కనపడుద్ది. ఇతరుల్ని ప్రేమించే వ్యక్తిగా మారిపోతావు. దేన్ని విసర్జిస్తావు? ద్వేషాన్ని విసర్జిస్తావు, కోపాన్ని విసర్జిస్తావు, కోపాన్ని తీసివేసుకుంటావు. అసూయ, నీలో చెడ్డ గుణాలు తీసివేసి దేవుని గుణాలతో నింపటానికే దేవునితో నువ్వు స్నేహం చేయాలి. దేవునితో స్నేహం చేస్తే నువ్వు అనేక మంచి విషయాలు నీలో కనబడటం స్టార్ట్ చేస్తాయి. నీలో పరిణితులు వెళ్ళిపోతాయి, దేవుడు బలాన్ని ఇస్తాడు. నీలో పాపం వెళ్ళిపోతాయి, నిన్ను క్షమిస్తాడు, నిన్ను ఆస్వాదిస్తాడు, నీలో అప్పులు తీసివేస్తాడు. ఇవన్నీ నీలో మార్చడానికే దేవునితో స్నేహానికి నిన్ను పిలుస్తున్నాడు. రాసుకోండి, 6 పాయింట్లు చెప్తా. దేవుడు నీతో ఎందుకు స్నేహం చేయాలనుకుంటున్నాడో తెలుసా? పరలోకాన్ని నీ జీవితంలో చూపించడానికి. అందుకే మనకి ఉండవలసినటువంటి 6 లక్షణాలు. ఫస్ట్ పాయింట్, ప్రతిరోజు వాక్యము చదివే వ్యక్తిగా ఉండాలి. రీడ్ ద బైబుల్ ఎవ్రీ డే టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్. దేవునితో సహవాసము, దేవునితో స్నేహితుడిగా మారాలంటే ప్రతిరోజు నీ వాక్యము చదివే వ్యక్తిగా ఉండాలి. రెండవది, ప్రతిరోజు ప్రార్థించాలి. ప్రే ఎవ్రీ డే. రెండవది, ప్రతిరోజు ప్రార్థించాలి. మూడవది, సే
నో టు ద వరల్డ్. లోకానికి నో చెప్పు, దేవునికి ఎస్ చెప్పు. లోకానికి నో చెప్పు, లోక కార్యక్రమాలకి నో చెప్పు, దేవుని పనికి ఎస్ చెప్పు, దేవునికి ఎస్ చెప్పు, లోకానికి నో చెప్పు. 4వది, ప్రతిరోజు పరిశుద్ధాత్ముడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు అనే విధంగా నువ్వు నడవాలి. రిమెంబర్ ద హోలీ స్పిరిట్ ఈస్ విత్ యూ. పరిశుద్ధాత్ముడు నీతో ఉన్నాడు, నీతో నడుస్తున్నాడు అనేది గ్రహింపుతో నడవాలి. 5వది లిజన్ అండ్ ఒబే. లిజన్ అండ్ ఒబే. ఆయన మాటలు విని ఆయనకి లోబడి ఉండాలి, ఆయన్ని లోబడి జీవించాలి. 6వది పరిశుద్ధాత్ముడు నీ కుటుంబంలో, నీ జీవితంలో పని చెయ్యనివ్వు. లెట్ ద హోలీ స్పిరిట్ వర్క్ త్రూ యూ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ ద సొసైటీ. అంటే పరిశుద్ధాత్ముడు నీతో పని చేయటానికి రెడీగా ఉన్నాడు, నీతో పని చేయటానికి. 7వది ట్రస్ట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని నమ్ము, నిన్ను ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తాడు. ఈ 7 లక్షణాలు నీలో ఉంటే ఆయన నీ స్నేహితుడిగా మారిపోతాడు. ప్రతిరోజు వాక్యం చదివే వ్యక్తిగా ఉండాలి, ప్రతిరోజు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, లోకానికి నో చెప్పాలి, దేవునికి ఎస్ చెప్పాలి. పరిశుద్ధాత్ముడిని గుర్తుపెట్టుకోవాలి, అలాగే ఆయన మాటలు విని ఆయనకి లోబడే వ్యక్తిగా ఉండాలా. ఇంకొకటి, ఆయన నీ ద్వారా పని చేయనిచ్చే విధంగా సమయాన్ని ఇవ్వాలి, ఆయన్ని నమ్మే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు నీ జీవితము ఉన్నతంగా కట్టబడుతుంది, నీ కుటుంబము ఉన్నతంగా కట్టబడుతుంది, నీ భవిష్యత్తు అనేక గొప్ప కార్యాలతో నింపబడి గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అట్టి జీవితము మీ అందరికీ దేవుడు కలిగి జీవించునుగాక. అయితే దేవునితో సహవాసము ఎవరైతే చేయాలనుకుంటున్నారో, దేవుణ్ణి స్నేహితుడిగా చేసుకోవాలనుకున్నారో వాళ్ళందరూ లేచి నిల్చోవడం కోసం ప్రార్థన చేస్తాను. లెట్ us మేక్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్. దేవునితో